కడపలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమానికి టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారు. కర్నూలు పార్లమెంటు పరిధిలో జిల్లా టీడీపీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం విజయవంతం చేయడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి అధ్యక్షతన కర్నూలులో నిర్వహించిన మినీ మహానాడు కార్యక్రమానికి హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జె నాగేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. జయనాశ్వర రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడే ఏదైతే మహానాడు కార్యక్రమాన్ని అంటే వారి వంతుగా దిగ్విజయం చేయాలని ఒక ఆకాంక్షతో వచ్చారు. అంటే ఎంతమంది వచ్చారు, ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమి, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, మహానాడు కడపలో పెడుతున్నారు అంటే మీరు ఎమ్మిగిన నుంచి ఎలా సన్నద్ధమయ్యారు, ఆ కడప యొక్క అక్కడ పెట్టే ఉద్దేశం ఏమి, లక్ష్యం ఏమి? మామూలుగా మీకు అందరికీ తెలుసు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ ఏదైతే బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఒక దిశ నిర్దేశం చేసి రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పరిపాలన అంతమొందించి అధికారంలో తెచ్చినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు. వారి పుట్టినరోజున ఏదైతే ఉంటుందో ఆ పుట్టినరోజుని తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఒక పండుగలాగా జరుపుకునేటువంటి అంశం అది. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో మహానాడు పండుగని గెలిచిన తర్వాత గత ప్రభుత్వం మీరు చూశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా మా మహానాడు పండుగను చేసుకోవడానికి కూడా కార్యకర్తల నాయకుల్ని కనీసం ఒక్కసారి కూడా వచ్చిన దాఖలాలు రానికుండా అడ్డుపడిన రోజులు. మరి ఈరోజు కడప గడపలోనే రేపు మహానాడుని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అత్యద్భుతంగా, అత్యంత వైభవపేతంగా నడపబోతున్నాం. ఈరోజు మా కర్నూలు పార్లమెంటే కావచ్చు, అదే రకంగా రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నుంచి కూడా వేలాది మందిగా పోయి లక్షలాది మందిగా రేపు మహానాడుని అత్యంత వైభవపేతంగా దిశ నిర్దేశం చేసుకునేటు కార్యకర్తలకు రాష్ట్రంలో జరగాల్సిన అభివృద్ధిని కూడా, ఈ రెండింటిని కూడా ఒక దిశ నిర్మాణం చేసుకునే విధంగా మహానాడుని జరపబోతుంది. కడపని మహానాడు కోసం కడపని ఎందుకు ఎంచుకున్నారంటే? కడపని ఎంచుకోవడం కాదు, మీకు అందరికీ తెలుసు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి మహానాడు నడపడం అనేది ఒక ఆనవాయితీ. పోయినసారి విశాఖపట్నము, అదే రకంగా రాజమండ్రి, ఆ ప్రాంతం నుంచి రాయలసీమ అన్నప్పుడు ఖచ్చితంగా ఈసారి మనకు కడప గడపలో జరపడం అనేది కూడా రాయలసీమలో పెట్టడం తప్ప ఏదో ప్రత్యేకం కాదు. అంటే ఒకటి మాత్రం ఉంది దీంట్లో, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ రోజు వారు ఏదైతే మా కార్యకర్తల నాయకుల్ని ప్రకాశం జిల్లాలో ఒంగోలులో జరిగిన మహానాడు కూడా అడ్డుకున్న పరిస్థితులు చూశారు. మరి ఈరోజు వారి కడప సొంత జిల్లాలోనే మహానాడుని ఆ గడపలోనే అత్యంత వైభవంతంగా జరపబోతున్నామంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ, అదే రకంగా వైసీపీ నాయకులు కూడా అర్థం కావాలా. మీరు విశృంఖలాలతోటి కట్టడి చేసి ఏదైతే ఉందో కార్యకర్తల నాయకుల్ని చేయాలంటే మాత్రం కుదిరే పని కాదు. ఖచ్చితంగా గడపలో ఏదైతే గడపలో ఎందుకు చేస్తున్నామంటే రాయలసీమ ప్రాంతం నుంచి మహానాడు నడపాలన్నప్పుడు ఆ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. సార్ నేను చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంతమందిని జైలు పంపుతారు, పోదాం, మన ప్రభుత్వం వస్తుంది, మనం చూద్దాం అంటున్నాడు. ఇప్పుడు నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే జగన్ అనే వ్యక్తి గతంలో 1.0 పరిపాలన చూపించిన దానికే ప్రజలు 151 సీట్ల నుంచి 11 సీట్ల కుదించారు. మరి ఇప్పుడు ఆయన 2.0 చూపిస్తారంట మళ్ళీ. అంటే ఏంటి అంటే గతంలో ఏదైతే మీరు చట్టాన్ని ఉల్లంఘించారో కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని గొంతు కోసి చంపిన రోజులు చూసాం. మీరు ఈరోజు దయ్యాలు వేదాలు వల్లించినట్లు జగన్మోహన్ రెడ్డి ఈరోజు న్యాయాల గురించి, చట్టాల గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒకటే చెబుతున్నాం, ఈరోజు చట్టబద్ధతగా నారా లోకేష్ బాబు గారు స్వయంగా ఎన్నోసార్లు చెప్పారు, రెడ్ బుక్ పరిపాలన అంటే గతంలో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళందరికీ బుద్ధి వచ్చే విధంగా చట్టం పరిధిలో చట్టాన్ని ఉపయోగించుకుంటూ వారికి శిక్ష వేస్తామని చెప్పారు తప్ప మీరందరూ తప్పులు చేయని వాళ్ళంటే ఎందుకు ఈరోజు పోలీసులకు భయపడుతున్నారు? న్యాయస్థానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకవేళ మీరు ఏమీ చేయకుంటే ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేసినా మీరు విడుదలై బ్రహ్మాండంగా వస్తారు. చూసారు లిక్కర్ స్కాము, వందల వేల కోట్లు ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి సమయంలో ఈరోజు మీరు మేమందరము అద్భుతంగా ఉన్నాము, మంచోళ్ళు ఉన్నాము, మేము ఏమీ చేయలేదంటే మీరు చేసిన దానికి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినప్పుడు, ప్రజలను ఇబ్బంది పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మీకు అనుభవించక తప్పదు. ఏదైతే మహానాడు అంటే కడపలో జరుగుతున్న ఈ మహానాడుకి అయితే ఏదైతే పసుపుమయము అయిన వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. కడపలో జరిగే మహానాడుకు భారీ ఎత్తున సన్నద్ధత చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షం పైన కక్ష సాధింపు అయితే లేదు, కానీ చట్టపరంగా తన పని తాను చేసుకోవద్దని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.